శివోహం. అందరికీ నమస్కారం. శివ సువర్ణ ఛానల్ భక్తి మార్గం రుద్రాక్ష రహస్యం రెండవ భాగానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్వయం శివ స్వరూపమైన రుద్రాక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు శివపురాణం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కాంద పురాణం, లింగ పురాణం, రుద్రాక్ష కారణ్య మాధ్యం, ఇంకా విష్ణు పురాణంలో పొందుపరచబడి ఉన్నాయి. రుద్రాక్షల గురించి మనం చాలా వీడియోస్లో చూసాం, కానీ మన ఛానల్లో వాటి గురించి నిజాలు తెలుసుకుందాం. మేము తెలియజేసే విషయాలు పూర్తిగా పురాణాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరుగుతుంది. వారు వీరే చెప్పే మాటలు కాకుండా స్వయంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అమ్మవారికి చెప్పిన మాటలు విందాం. రుద్రాక్షల గురించి నిజాలు పరమేశ్వరుడి కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? ఈ విషయాలకు ఆయనే సాక్షి. ఈ విషయాలు చెప్తున్నది నేనైనప్పటికీ నాతో పలికిస్తుంది సాక్షాత్ పరమేశ్వరుడిగానే భావిస్తున్నాను. శివాజ్ఞ లేనిదే ఏదీ జరగదు అని గమనించాలి. అయితే రుద్రాక్షల గురించి మేము పూర్తి సిరీస్ చేస్తున్నాం. మీరు ఈ మొత్తం సిరీస్ వింటే రుద్రాక్షల గురించి పూర్తి అమూల్యమైన నిగూఢమైన సమాచారం మీకు లభిస్తుంది. అయితే ఈ రుద్రాక్ష రహస్యం రెండో భాగం వినే ముందు మొదటి భాగాన్ని ఖచ్చితంగా పరిశీలించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, దయచేసి చూడమని మనవి. మీకు ఇంత గొప్ప సమాచారం అందించడానికి మేము మా టీం చాలా కృషి చేస్తున్నాం. దయచేసి మా కృషిని గుర్తించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. విషయంలోకి వెళ్లే ముందు వీడియోని దయచేసి లైక్ చేయండి. కైలాసంలో ఒకనాడు అమ్మవారు పరమేశ్వరుని అడిగారు, స్వామి, ఈ రుద్రాక్షల గురించిన విశిష్టతలు ఇంకా పూర్తి వివరాలు తెలియచేయండి అని. అప్పుడు అంతటా ఆ పరమేశ్వరుడు మాతతో ఇలా అన్నారు, ఏ జీవికైతే మంచి రోజులు మొదలవుతాయో అప్పుడు నేను చెప్పబోయే విషయాలు వారికి తారసపడతాయి. జీవికి కర్మ ఇంకా అన్ని దరిద్ర బాధలు తొలగి మంచి సమయం మొదలయ్యే ముందు వారు ఈ విషయాలపై అధ్యయనం చేస్తారు. ఒకవేళ జీవి కనుక వీటిపై పూర్తి సమాచారం తెలుసుకోక పూర్తిగా వినక నిర్లక్ష్యం చేస్తారో వారిని నేను కూడా కాపాడలేను. ఇది జీవులకు నేనిచ్చే వరం అని భూమికగా చెప్పి రుద్రాక్ష వృత్తాంతం మొదలుపెట్టారు. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు లోకాలను నాశనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ త్రిపురాసురుల్ని అంతం చేయటానికి ఈ జగత్తంతా నన్ను వేడుకుంది. వారిని వధించాలంటే నాకు కూడా కొన్ని శక్తులు కావాలి. విష్ణువు నారాయణాస్త్రం అవుతాడు, కానీ ఈ త్రిపురాసురులను ఆ నారాయణాస్త్రంతో చంపాలంటే నాకు కొన్ని దివ్యశక్తులు కావాలి. ఆ దివ్యశక్తిని సాధించడం కోసం నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అలా తపస్సులో ఉండగా నా కంటి నుండి కొన్ని జలబిందువులు రావటం మొదలయ్యాయి. అప్పుడు నేను ఆ నీటి బిందువులన్నింటినీ భూమిపైకి విడిచిపెట్టాను. అలా విడిచిపెట్టిన ఆ నీటి బిందువులు హిమాలయ ప్రాంతాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో పడ్డాయి. అప్పుడు ఆ నీటి బిందువులు మొక్కలుగా మారాయి. ఆ మొక్కలే రుద్రాక్ష వృక్షాలుగా మారి వాటి నుంచి వస్తున్నవే ఈ దివ్య రుద్రాక్షలు. ఈ స్వయంగా నా నుండి ఉద్భవించినవే. ఇంకా వీటికి విత్తనం నా కన్నీటి బిందువులైతే వీటికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అని తెలియజేశాడు పరమేశ్వరుడు. ఈ అద్భుత జ్ఞానసాగరంలో విహరించే ముందు ఇంకా మీరు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పరమేశ్వరుడు యొక్క మహా తపోఫలంగా వచ్చినవే ఈ రుద్రాక్షలు. రుద్రుని యొక్క అక్షువుల నుంచి పుట్టినవి కాబట్టే వీటిని రుద్రాక్షలు అంటున్నాము. ఈ విధంగా నా ఆజ్ఞ వల్ల, నా సంకల్పం వల్ల ఈ లోక శ్రేయస్సు కోసం నా తపోఫలంగా ఈ రుద్రాక్షలు పుట్టుకొచ్చాయి అని పరమేశ్వరుడు మాతకు తెలియజేశాడు. పరమేశ్వరుడు ఈ రుద్రాక్షల గురించి తెలియజేస్తూ, ఈ రుద్రాక్షలు నా కంటి బిందువుల వల్ల 32 భేదములతో అవతరించాయి. ఆ 32 భేదములు రుద్రాక్షల వివరణ కూడా పరమేశ్వరుడే చెప్పాడు. నా సూర్యనేత్రం అంటే కుడి కంటి నుంచి 12 రకాల రుద్రాక్ష మొక్కలుగా పుట్టాయి. అవి కపిలవర్ణంలో ఉంటాయి. ఇక చంద్రనేత్రం అంటే ఎడమ కన్ను నుండి 16 రకాల మొక్కలు పుట్టుకు వచ్చాయి. ఇవి శ్వేతవర్ణంలో ఉంటాయి. మిగతా 4 అగ్ని నేత్రం అంటే నా 3వ నేత్రం నుండి పుట్టిన మొక్కలు. ఇవి నలుపు వర్ణంలో ఉంటాయి. అంటే మొత్తంగా 12 రకాల రుద్రాక్ష వృక్షాలు సూర్యనేత్రం అంటే ఈశ్వరుడి కుడి కంటి నుంచి, 16 ఏమో చంద్రనేత్రం అంటే ఈశ్వరుడి ఎడమ కంటి నుంచి, మిగతా 4 ఆయన అగ్నినేత్రం 3వ కంటి నుంచి పుట్టాయి. ఇలా 3 రకాల రంగుల్లో పుట్టిన రుద్రాక్షలు 32 రకాల భేదముల్లోకి వచ్చాయి. ఇందులో ముఖములు కూడా ఉన్నాయి. అంటే మీరు రుద్రాక్ష చూస్తే మధ్యలో గీతలుగా మీకు కనపడతాయి. ఈ గీతల ఆధారంగా
వాటి ముఖాలను నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం మనకు లభించేవి 14 ముఖముల వరకు ఉన్న రుద్రాక్షలు మాత్రమే. ఇవి పరమేశ్వరుడే మానవులకు దేవతలకు ఇచ్చిన దివ్య ప్రసాదం. ఇవి స్వయం శివ ప్రతీకగా వీటిలో ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు ఇంకా సర్వదేవతలు నివసిస్తూ ఉంటారు. ఇంత మహత్తు కలిగిన రుద్రాక్షలు విధిగా ధారణ చేయగా కొంతకాలానికి వారికి ఇంకా ఆ పరమేశ్వరుడికి తేడా ఉండదు అని ఆ పరమేశ్వరుడే అమ్మవారికి తెలియజేశారు. పరమేశ్వరుడు నవగ్రహ కవచధారి. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ గ్రహం ఏ మనిషిని ఏమీ చేయలేదు. వాటిని కూడా వివరిస్తూ దక్షిణామూర్తి వీడియో చేశాం. చాలా మహత్యం ఉన్న వీడియో. ఈ ఒక్క వీడియో చూసి ఆచరణలో పాటిస్తే ఏ పూజలో అవసరం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా పరమేశ్వరుడే మీ అన్ని గ్రహ దోషాలను గండాలను నివారించి ఆయనే స్వయంగా మీతో ఉండి మిమ్మల్ని కాపాడతాడు. ఇప్పటి వరకు మీరు ఆ వీడియో చూడకపోతే దక్షిణామూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, తప్పకుండా చూడండి. ఈ 14 రకాల రుద్రాక్షల మహత్యం ఇంకా ప్రత్యేకతల గురించి పరమేశ్వరుని మాటల్లో వచ్చే వీడియోస్లో విందాం. ఒక్కో ముఖ రుద్రాక్షకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటి గురించి తెలుసుకుంటే మీరు వెంటనే వెళ్ళి రుద్రాక్షలు తెచ్చుకుంటారు. మా అభిలాష కూడా అదే. ఈ అమూల్యమైన సమాచారం ఇంకా రుద్రాక్ష జ్ఞాన సంపద మీకు అందించడానికి ఆ ఈశ్వర ఆజ్ఞగా పురాణాలపై ఎంతో పరిశోధన చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో ఎంతో కృషి చేస్తున్నాం. మా కృషి గుర్తింపుగా మీ నుంచి కోరుకునేది ఒకటే. అది ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దివ్య జ్ఞానాన్ని 10 మందికి తెలియచేయండి. దయచేసి మా వీడియో ఇంకా మా ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మా శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా తదుపరి వీడియోస్ యొక్క సమాచారం నోటిఫికేషన్ రూపంలో మొదటగా మిమ్మల్ని చేరుతుంది. మరింత సమాచారంతో మా రుద్రాక్ష రహస్యం 3వ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.